Hello everyone. This session we are discussing about science and technology. NQM, National Quantum Mission. National Quantum Mission. NQM means so contest ఏంటి అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ లాంచ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తున్నారు. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ హబ్ ఫర్ క్వాంటమ్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ హబ్ ఫర్ బోత్ క్వాంటమ్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్కడంటే అది ఇన్ అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డెవలప్ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్, టార్గెట్ 52,000 ఫిజికల్ క్యూబిట్స్ విత్ ఇన్ 8 yearsలో. అలాగే డెవలప్ హై ప్రెసిషన్ మ్యాగ్నెటోమీటర్స్ యూజ్డ్ ఫర్ టైమింగ్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్. ప్రమోట్ క్వాంటమ్ మెటీరియల్స్, ఎగ్జాంపుల్ సూపర్ కండక్టర్స్. సపోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్వాంటమ్ డివైసెస్ అన్నమాట. అర్థమవుతుందా? ఇది యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మిషన్ ఏంటంటే టార్గెట్ వచ్చి 52,000 ఫిజికల్ క్యూబిట్స్ అనమాట విత్ ఇన్ 8 yearsలో. అలాగే హై ప్రెసిషన్ మ్యాగ్నెటోమీటర్స్ యూజ్డ్ ఫర్ టైమింగ్, కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్. అలాగే ప్రమోట్ క్వాంటమ్ మెటీరియల్స్, అలాగే సపోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్వాంటమ్ డివైసెస్ అనమాట. నెక్స్ట్ క్వాంటమ్ శాటిలైట్స్ చూద్దామండి. ఇండియా ప్లాన్స్ క్వాంటమ్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇన్ 2 to 3 years. అలాగే యూజెస్ క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్, అలాగే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, అలాగే క్వాంటమ్ కీ మీనింగ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్క్రిప్షన్ కీస్. photons carry encrypted information if someone intercepts. Quantum state changes intrusion detected. అలాగే క్వాంటమ్ టెక్నాలజీ హబ్స్ అనమాట. హబ్స్ రీసెర్చ్ సెంటర్స్ అండర్ NQM. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు. అలాగే క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. అలాగే క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ అనేది IIT ఢిల్లీ. అలాగే క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ అనేది IIT మద్రాస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుంది. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. అలాగే క్వాంటమ్ కమ్యూనికేషన్ వచ్చి IIT బొంబాయి. క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ వచ్చి IIT ఢిల్లీ. అలాగే క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ వచ్చి IIT మద్రాస్ అనమాట. మెయిన్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చి IIT కాన్పూర్. హ్యాండిల్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫండింగ్ అలాగే ఫండింగ్ ఈ క్వాంటమ్ టెక్నాలజీ హబ్స్ హ్యాండిల్ చేసేది IIT కాన్పూర్ అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్? ఇందాక నుంచి క్వాంటమ్ అంటున్నాం కదా. అసలు వాట్ ఈజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్వాంటమ్ కంప్యూటింగ్ వన్ స్టేట్ అట్ ఏ టైమ్. క్లాసికల్ కంప్యూటర్స్ యూజ్ బైనరీ బిట్స్ అనమాట. 0 or 1 బిట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ పొజిషన్ entanglement interference many states at a time. Quantum computing uses quantum mechanics. Quantum computers use qubits can exist in multiple states simultaneously. Qubits అనేది exist in multiple states simultaneously అనమాట. ఇంపార్టెంట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్. క్యూబిట్ అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ ఏ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ కెన్ రిప్రజెంట్ 0 and 1 సైమల్టేనియస్లీ. అంటే ఏంటి? క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేసిక్ యూనిట్ క్యూబిట్స్లో వస్తుంది. అంటే ఏంటి? ఆ క్యూబిట్స్ అంటే 0, 1 దాన్ని ఏమంటే ఒక యూనిట్స్ అనమాట. మ్యాథ్స్లో 1 centimeter 2 centimeters అలాగో దీస్ క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్ అంటారు అనమాట. క్యూబిట్స్ రిప్రజెంట్ 0 and 1 సైమల్టేనియస్లీ. సూపర్ పొజిషన్ అంటే ఏంటి? సూపర్ పొజిషన్ అంటే క్వాంటమ్ సిస్టమ్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ అట్ సేమ్ టైమ్ అంటిల్ మెజర్డ్ అనమాట. దిస్ క్వాంటమ్ సిస్టమ్ can exist in multiple states at the same time until measured. అలాగే ఎంటాంజిల్మెంట్ 2 particles become linked అనమాట. ఎంటాంజిల్మెంట్ అంటే ఏంటి? 2 particles become linked. State of one instantly affects the other. నెక్స్ట్ డీకోహరెన్స్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ క్వాంటమ్ ప్రాపర్టీస్ డ్యూ టు ఎన్వైరన్మెంట్ ఇంట్రాక్షన్ అనమాట. ఎన్వైరన్మెంట్ ఇంట్రాక్షన్ ద్వారా ఎన్నో క్వాంటమ్ ప్రాపర్టీస్ అనేది పోతుంది. దీన్నే డీకోహరెన్స్ అంటారు. నెక్స్ట్ క్వాంటమ్ సూపర్మెసీ. ఇవన్నీ క్వాంటమ్ కంప్యూటర్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ బియాండ్ క్లాసికల్ కంప్యూటర్స్ అనమాట. అర్థమవుతుంది కదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి నాసా స్పీరెక్స్ మిషన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. నాసా స్పీరెక్స్ మిషన్ అనమాట. ఏంటి? నాసా స్పీరెక్స్ మిషన్ అనమాట. సో ఓవర్ వ్యూ. ఏ స్పేస్ సైన్స్ మిషన్ ఆఫ్ నాసా లాంచ్డ్ ఆన్ March
11th 2025లో ఒక మిషన్ అనేది లాంచ్ చేశారు. అదేంటంటే స్పీరెక్స్ మిషన్ అనమాట. స్పీరెక్స్ స్టాండ్స్ ఫర్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్, ఎపోక్ ఆఫ్ రీఅయనైజేషన్ అండ్ ఐస్ ఎక్స్ప్లోరర్ అనమాట. డిజైన్డ్ యాజ్ ఎ వైడ్ ఫీల్డ్ స్పేస్ టెక్నాలజీ టు స్టడీ ద యూనివర్స్. అంటే ఎలా డిజైన్ చేశారంటే వైడ్ ఫీల్డ్ స్పేస్ టెలిస్కోప్ అనమాట. టు స్టడీ ద యూనివర్స్ స్టడీ గురించి చేసిందే ఇది స్పీరెక్స్ మిషన్ అనమాట. పర్పస్ ఆఫ్ ద మిషన్ యొక్క పర్పస్ ఏంటి? ఈ స్పీరెక్స్ మిషన్ అనేది ఎవరంటే లాంచ్ చేశారు? నాసా అనమాట. అమెరికా మనకి ఇండియాకి ఇస్రాయల్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలాగే నాసా అనేది అమెరికాది అనమాట. కండక్ట్ ఆన్ ఆల్ స్కై స్పెక్టరల్ సర్వే అనమాట. ఆల్ స్కై యొక్క సర్వే గురించి అనమాట. అలాగే హెల్ప్ సైంటిస్ట్ ఆన్సర్ కీ కాస్మిక్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్, అబ్జర్వ్ ద యూనివర్స్ ఇన్ ఆప్టికల్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్ అనమాట. ఈ మెయిన్ పర్పస్ అసలు ఏంటి ఈ స్పీరెక్స్ మిషన్ అనేది? కంప్లీట్లీ ఇట్ అబ్జర్వ్స్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ గురించి గురించే ఈ మిషన్ అనేది లాంచ్ చేశారు. స్పీరెక్స్ మిషన్ సైంటిఫిక్ అవుట్పుట్ వచ్చి ఏంటంటే క్రియేట్ ఏ 3D మ్యాప్ ఆఫ్ ద యూనివర్స్, హెల్ప్స్ సైంటిస్ట్ అండర్స్టాండ్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాలక్సీస్ అనమాట. సైంటిస్ట్కి అండర్స్టాండింగ్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాలక్సీస్, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మింగ్ మాలిక్యూల్స్ ఇన్ ప్లానెట్ ఫార్మింగ్ రీజన్స్, అలాగే ఫ్యూచర్ రీసెర్చ్ సపోర్ట్. డేటా విల్ సపోర్ట్ ఫ్యూచర్ స్టడీస్ బై మిషన్స్ లైక్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, అలాగే నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్. సర్వే అండ్ డేటా కలెక్షన్ వచ్చి మిషన్ డ్యూరేషన్ అబౌట్ 2 years, అలాగే స్టడీ 450+ మిలియన్ గ్యాలక్సీస్, అబ్జర్వ్ 100+ మిలియన్ గ్యాలక్సీస్ ఇన్ ద మిల్కీ వే. ఓకే, థ్యాంక్ యూ.